హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు అత్తా కోడళ్ళు. కథలోకి వస్తే, శ్రీరంగపురంలో నివసించే అనసూయ గారు ఆ గ్రామంలో ఎంతో గౌరవం ఉన్న మహిళ. ఆమెకు ఒకే ఒక కుమారుడు వినయ్. వినయ్ను చిన్నప్పటి నుండే ఎంతో ప్రేమగా పెంచింది. తండ్రి చిన్నతనంలోనే మరణించడంతో వినయ్కు తల్లే అన్నీ అయ్యింది. అతని చదువు, పెంపకం అన్నీ అనసూయ గారి బాధ్యత. కాలం గడిచింది. వినయ్ పెద్దయి మంచి ఉద్యోగం సంపాదించాడు. అతనికి పెళ్లి చేసి పెట్టాలని అనసూయ గారు నిర్ణయించారు. పక్క ఊర్లోనే ఉన్న సంపన్న కుటుంబంలో పుట్టిన మాధవి వినయ్కు జోడిగా ఎంతో సరిపోతుందని అనసూయ గారు అనిపించింది. మాధవి కూడా చదువుకున్న తెలివైన అమ్మాయి కాబట్టి పెద్దలు మాటలాడి పెళ్ళి ఘనంగా జరిగిపోయింది. పెళ్ళి అనంతరం మొదట్లో అన్నీ బాగానే ఉన్న క్రమంగా అత్తా కోడళ్ళ మధ్య తేడాలు ప్రారంభమయ్యాయి. అనసూయ గారు సంప్రదాయ పరాయణురాలు, మాధవి మాత్రం కొత్తగా ఆలోచించే అమ్మాయి. అనసూయ గారు అన్ని పనులను పాత పద్ధతిలోనే చేయాలనుకునేవారు. కానీ మాధవి మాత్రం సమయం తగ్గేలా సాంకేతికతను ఉపయోగించుకోవాలనుకునేది. ఇలా చిన్న చిన్న విషయాలే పెద్ద సమస్యలుగా మారిపోయాయి. వినయ్ ఈ తేడాలను గమనించేవాడు. కానీ ఇద్దరి మధ్య ఎవరి వైపు పట్టలేక మౌనంగా ఉండేవాడు. కానీ ఒక్కరోజు గొడవ తీవ్ర స్థాయికి చేరింది. ఆ రోజు మాధవి పుట్టినరోజు. ఆమె తన పుట్టినరోజున ప్రత్యేకంగా బయట భోజనం చేయాలని అనుకుంది. కానీ అనసూయ గారు, ఇంట్లోనే నువ్వు వండి అందరికీ భోజనం పెట్టాలి, అదే మా ఇంట్లో ఆనవాయి అని చెప్పారు. మాధవి ఒక మార్గం ఆలోచించింది. మరుసటి రోజు ఉదయమే ఆమె అనసూయ గారి వద్దకు వెళ్ళి ప్రేమగా, అత్తయ్య, మీ సంప్రదాయాలు నాకు అర్థమవుతున్నాయి. కానీ కొత్త కాలానికి తగ్గట్టు మనం మారితే మన బంధం మరింత బలపడుతుంది. మీరు నన్ను కూతురుగా భావిస్తే నా మనసును కూడా అర్థం చేసుకోవాలి అని చెప్పింది. ఆమె మాటలలో చురుకుదనం, నిజాయితీ ఉండడం వల్ల అనసూయ గారు కాస్త మెత్తబడ్డారు. నిజమే, కోడళ్ళు కూడా అమ్మాయిలే. అత్తగా నేను వాళ్ళ మనసును అర్థం చేసుకోవాలి అని ఆమె హృదయంలో స్వయంగా అంగీకరించారు. ఆ రోజు నుండి ఇంట్లో మూడ్ మారిపోయింది. అనసూయ గారు కొంతవరకు కొత్త మార్పులను అంగీకరించడం మొదలుపెట్టారు. అలాగే మాధవి కూడా ఇంటి సంప్రదాయాలను గౌరవించడం అలవాటు చేసుకుంది. ఇద్దరి మధ్య ఉన్న తేడాలను అర్థం చేసుకొని పరస్పరం సర్దుకుపోతూ అత్తా కోడళ్ళ అనుబంధం బలంగా మారిపోయింది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.